జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక హారోస్కోప్లో 4th హౌస్లో కనుక శాటర్న్ ఉంటే ఎటువంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎటువంటి శుభ ఫలితాల్ని, అలాగే ఎటువంటి సమస్యాత్మకమైనటువంటి ఫలితాల్ని, సమస్యాత్మకమైనటువంటి ఫలితాలని కలుగజేస్తాడు అనేది తెలుసుకుందాము. శాటర్న్ 4th హౌస్లో ఉండడం అనేది ఒక విధంగా చూసినట్టయితే అది జాతకుడికి మేలు చేసేటువంటి ఒక ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఆ 4th హౌస్ ప్లేస్మెంట్, శాటర్న్ యొక్క 4th హౌస్ ప్లేస్మెంట్ కొంత స్ట్రగుల్స్ అలాగే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పటికీ కూడా వయసు గడిచే కొద్దీ జీవితంలో ఆ అనుభవాల జాతకుడికి చాలా మేలును చేకూర్చి ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడే అనుభవాలుగా ఉంటాయి. కాబట్టి 4th హౌస్ శాటర్న్ అనేది ఒక జాతకుడికి జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించేటువంటి అవకాశం కల్పించే ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. వేరే పాపగ్రహాలైనటువంటి రవి కావచ్చు, కుజుడు కావచ్చు, రాహు కావచ్చు, కేతు కావచ్చు, వీళ్ళు 4th హౌస్లో ఉండడం వేరు, శని 4th హౌస్లో ఉండడం వేరు. శని ఎప్పుడు 4th హౌస్లో ఉన్నా కానీ ఆ జాతకుడికి అదొక బ్లెస్సింగ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 4th హౌస్లో ఉన్నటువంటి శని మ్యాలిఫిక్ రిజల్ట్స్ని ఇవ్వచ్చు, బెనిఫిక్ రిజల్ట్స్ని ఇవ్వచ్చు. ఉదాహరణకి 4th హౌస్లో కనుక శని షష్యోగంలో కనుక ఉన్నట్టయితే చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాడు. ఆ యోగం కనుక బలంగా పట్టి పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. అలా కాకుండా 4th హౌస్లో ఉన్నటువంటి శని ఎన్నో కష్టాలను ఇచ్చి జీవితంలో గుణపాఠాలు నేర్పించి ఆ వ్యక్తిని ఒక మెచ్యూర్డ్ ఇండివిజువల్గా, పరిణితి చెందినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి కూడా సహాయపడతాడు. అయితే ఎప్పుడైతే 4th హౌస్లో శాటర్న్ ఉందో ఆ 4th హౌస్ శాటర్న్ యొక్క దశ కనుక నడిచినట్టయితే, శని మహాదశ కనుక నడిచినట్టయితే తప్పకుండా శని ఆ వ్యక్తి యొక్క, ఆ జాతకుడి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో చాలా సహాయపడతాడు. ఇక 4th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అని కనుక చూసినట్టయితే, ముఖ్యంగా యోగంలో 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే మంచి రిజల్ట్స్ ఇస్తాడు, ఇందాక చెప్పినట్టుగా షష్యోగంలో. అలా కాకుండా లగ్నానికి యోగకారకుడయ్యి 4th హౌస్లో ఉంటే కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. ఉదాహరణకి వృషభ లగ్నానికి కావచ్చు, తులా లగ్నానికి కావచ్చు. ఇటువంటి లగ్నాలకి 4th హౌస్లో శని కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలా కాకుండా శని 4th హౌస్లో ఉండడం వల్ల మనం చూడవలసినటువంటి సఫరింగ్ ఏ విధంగా ఉంటుంది, కొన్ని కష్టాలు కావచ్చు, అది మానసికంగా, శారీరకంగా ఏ విధమైనటువంటి కష్టమైనటువంటి ఎటువంటి కష్టాలను ఇస్తాడో అనేది అనలైజ్ చేయడం అనేది చాలా ముఖ్యము. సాధారణంగా 4th హౌస్లో కనుక శాటర్న్ ఉంటే కామన్ అబ్జర్వేషన్ మనం చేయొచ్చు. అవే ఫ్రమ్ మదర్ల్యాండ్, అంటే తను పుట్టిన ఊరికి, తను పుట్టిన దేశానికి దూరంగా తీసుకెళ్లేటువంటి ప్లానెట్ శని 4th హౌస్లో ఉన్నట్టయితే. 4th హౌస్లో శని శాటర్న్ అంటే శని స్ట్రాంగ్గా ఉండి శని యొక్క మహాదశ నడుస్తూ ఆ శని కనుక 7th లార్డ్, 9th లార్డ్, 12th లార్డ్ అయి 4th ఉన్నట్టయితే ఎవరు ఫారిన్ ల్యాండ్లో ఎక్కువగా జీవితాన్ని గడపడము, అక్కడే ఉండిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా 4th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్ ఇస్తాడు. అయితే ఈ 4th హౌస్లో ఉన్న శాటర్న్ ఎప్పుడు కూడా ఆ దశ కనుక నడుస్తున్నట్టయితే, చిన్నతనంలో కనుక దశ నడుస్తున్నట్టయితే ఆ జాతకుడికి చిన్నతనంలో తన వయసుకు మించినటువంటి బాధ్యతలను మోయాల్సి రావడము, అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడము, లేదా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం కావచ్చు, లేదా తల్లిదండ్రులకు దూరంగా నాన్నమ్మ గారి ఇంట్లోనో లేదా హాస్టల్లోనో ఉండి చదువుకుంటూ ఉండడం, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు మిస్ అవుతూ ఉండడము అనేది కూడా కామన్గా మనం గమనించవచ్చు. ఇటువంటి శని కనుక చంద్రుడితో కలిసి 4th హౌస్లో ఉన్నట్టయితే చిన్నప్పుడు ఈ విధమైనటువంటి ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండడము, అంటే ఒక హాస్టల్లో పేరెంట్స్కి దూరంగా ఉండి చదువుకోవడం కావచ్చు, వేరే వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవడం, ఈ విధంగా ఎప్పుడు కూడా పేరెంట్స్ని మిస్ అవుతూ ఉండడం, ఒక విధమైనటువంటి లో కాన్ఫిడెన్స్, తన మీద తనకి నమ్మకం తక్కువగా ఉండడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉండడం, ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని కలిగిస్తారు శని కనుక 4th హౌస్లో ఉండి ఇటువంటి చంద్రుడు వంటి ప్లానెట్స్తో కనుక ఉన్నట్టయితే. అదేవిధంగా శని చంద్రుడు కలయిక 4th హౌస్లో ఎప్పుడు కూడా మానసికంగా ఆ జాతకుడు ఎంతో సమస్యల్ని ఎదుర్కొంటూ ఒక ఇంట్రోవర్ట్గా ఉంటూ తన భావాల్ని ఎదుటివారికి వ్యక్తం చేయలేకపోవడము, ఇటువంటి కొన్ని క్వాలిటీస్ని శనిచంద్రులు కలగజేస్తుంది. ఇటువంటి శనిచంద్రులు కలిసి 4th హౌస్లో ఉంటే మరింతగా ఎక్కువగా ఈ లక్షణాలు ఆ జాతకుడికి ఉంటాయి. అదేవిధంగా
ఇదే శని చంద్రులు 4th హౌస్లో ఉండి బలంగా ఉన్నట్టయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్ ల్యాండ్లో జీవితాన్ని గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మరొక సమస్యాత్మకమైనటువంటి ప్లేస్మెంట్ శని కుజుల కలయిక కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా చాలా దొందుడుకు స్వభావంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నతనంలో చాలా ర్యాష్గా, రూడ్గా ఉండడము, తల్లిదండ్రులు చెప్పింది వినకుండా, ఎక్కువగా చదువు మీద శ్రద్ధ చూపకుండా కాలాన్ని వృధా చేయడము, దూకుడు నేచర్తో ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శని మహాదశ కనుక నడుస్తున్నట్టయితే ఇటువంటి శని కుజుల కలయిక కనుక రాహు యొక్క నక్షత్రంలో, ఇటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్ యొక్క నక్షత్రంలో కనుక జరిగినట్టయితే మరింత సమస్యాత్మకంగా ఉంటుంది ఈ ప్లేస్మెంట్. అటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఆ శని మహాదశంతో కూడా ఏమాత్రం పాజిటివ్ ఈవెంట్స్ లేకుండా, ఉదాహరణకి చిన్నప్పుడు చదువుకునే టైంలో ముఖ్యంగా కనుక వచ్చినట్టయితే ఆ శని యొక్క మహాదశ, శని కుజులు కలిసి ఉన్నటువంటి శని మహాదశ కనుక చిన్నతనంలో వచ్చినట్టయితే చదువు మీద శ్రద్ధ చూపించలేకపోవడము, ఒకవేళ చూపించాలనుకున్న పరిస్థితులు అనుకూలించలేకపోవడము, ఆ డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడము, ఆ కాలాన్ని వృధా చేయడము, దొందుడుకు నేచరు, ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఆ వ్యక్తి, ఆ జాతకుడు విలువైన సమయాన్ని కోల్పోయి తర్వాత పశ్చాత్తాపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే శని బలంగా కనుక ఉన్నట్టయితే అటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పటికీ కూడా జీవితంలో ఒక రియలైజేషన్ ఇచ్చి తర్వాత వచ్చేటువంటి దశల్లో ఆ జాతకుడు ఉన్నతిని సాధించడానికి ప్లాట్ఫామ్ అనేది ఏర్పరుస్తాడు ఇదే శని. అదేవిధంగా మరొక ముఖ్యమైన కలయిక శని బుధుల కలయిక. ఇది పాజిటివ్గా ఉంటే బిజినెస్ సక్సెస్కి, ఫినాన్షియల్ సక్సెస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా శని స్ట్రాంగ్గా ఉండి బుధుడు వీక్గా ఉండి 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే సాధారణంగా వీళ్ళు తల్లికి చాలా అటాచ్డ్గా ఉంటారు. ఈ రోజులో కనుక చూసినట్టయితే భార్యాభర్తల మధ్య సమస్యల్లో తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం కనుక గమనించినట్టయితే అబ్బాయి యొక్క జాతకంలో శని బుధుల కలయిక స్ట్రాంగ్గా ఉండడం వల్ల, ఎక్కువగా మదర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండడం వల్ల ప్రతి డెసిషన్ మదర్ చెప్పినట్టు వినడము, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తో ప్రతి డెసిషన్ తీసుకోవడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఆ వ్యక్తికి ఉంటుంది. ఇది కూడా కొంత పోను జీవితంలో ఒక సమస్యాత్మకమైనటువంటి ఒక లక్షణంగా మారేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా శని రాహుల కలయిక కూడా ఎంతో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కలయిక. అది శ్రాపతియోగంగా చెప్పబడింది. శని రాహుల కలయిక వల్ల ఏర్పడే శ్రాపతియోగం గురించి ఒక వీడియో నేను చేశాను, అది మీరు చూడొచ్చు. శని రాహుల కలయిక 4th హౌస్లో ఎప్పుడూ కూడా లేట్ సెటిల్మెంటు, జాబ్లో ఎప్పుడూ కూడా సమస్యలతో సతమతమవుతూ ఉండడము, ఎదుగుదల సరిగ్గా లేకపోవడము, బిజినెస్లో కూడా అంత ఎక్కువగా గ్రోత్ లేకపోవడము, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఓన్ హౌస్ అనేది లేట్ అవ్వడం, జీవితంలో సెటిల్మెంట్ అనేది చాలా లేట్ అవ్వడము, ఇటువంటి సమస్యల్ని కలుగజేస్తారు శని 4th హౌస్లో రాహుతో కనుక్కున్నట్టయితే. అలాగే కేతుతో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ధన నష్టము, డొమెస్టిక్ పీస్ అనేది ఉండకపోవడము, ఇంట్లో సుఖశాంతులతో ఉండేటువంటి వాతావరణం లేకపోవడము, ఇటువంటి పరిస్థితులను కల్పిస్తారు శని కేతులు కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే. అయితే శని 4th హౌస్లో ఎప్పుడైతే ఉంటాడో 6th లార్డ్షిప్, 8th లార్డ్షిప్, 12th లార్డ్షిప్ తీసుకుని 4th హౌస్లో ఉంటే సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రిట్రోగ్రేడ్ శాటర్న్ 4th హౌస్లో ఉంటే కూడా సమస్యల తీవ్రత కొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది శని 4th హౌస్ యొక్క నెగిటివ్ షేడ్. ఇదే శని 4th హౌస్లో ఉంటూ కెరియర్ పరంగా, ఫైనాన్సెస్ పరంగా మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎంతో కొంత అలజడి, ఒక స్ట్రగుల్, ఒక కాన్ఫ్లిక్ట్స్ అంటే విభేదాలు, వీటితో కూడుకునే వరకు సక్సెస్ కావచ్చు, ఒక అచీవ్మెంట్ కావచ్చు, ఇవి అందుతాయి. కాబట్టి 4th హౌస్లో ఉన్న శాటర్న్ ఎప్పుడూ కూడా ఆ జాతకులను కొంత కష్టపెట్టి గుణపాఠాలు నేర్పించి అప్పుడే రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్గా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శని కనుక చంద్రుడితో కలిసి 4th హౌస్లో ఉన్నా, బుధుడితో కలిసి 4th హౌస్లో ఉన్నా, రాహుకేతులతో 4th హౌస్లో ఉన్నా, ముఖ్యంగా రవితో కూడా కలిసి 4th హౌస్లో ఉన్నా కానీ సమస్యాత్మకమైనటువంటి రిజల్ట్స్ ఇస్తారు. రవితో కలిసిన శని 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే తండ్రితో విభజించడము, ఇటువంటి కొంత సమస్యలతో ఆ జాతకుడు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శని రవి కలయిక 4th హౌస్లో కూడా కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ కలయిక స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే అది పాలిటిక్స్లో రాణించడానికి అవకాశం కల్పించినప్పటికీ పాలిటిక్స్లో కూడా ఎప్పుడూ కూడా ప్రత్యర్థుల నుంచి ఏదో ఒక దాడిని ఎదుర్కొంటూ ఉండడము, ఇటువంటి ధోరణిలోనే వారి యొక్క రాజకీయ జీవితం కూడా నడుస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ శని 4th హౌస్లో ఉండడం అనేది చాలా పెక్యులర్ కాంబినేషను. అందులో రెట్రోగ్రేడ్ శాటర్న్ 4th హౌస్లో ఉండడం అనేది
చాలా పెక్యులర్ కాంబినేషన్. అటువంటి శని మహాదశ కనుక నడుస్తున్నట్టయితే ఆ జాతకుడు జీవితంలో ఎన్నో పాఠాలని నేర్చుకుని తర్వాతి దశల్లో వాటిని అమలుపరిచి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి శని హెల్ప్ చేస్తాడు 4th హౌస్లో ఉండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.